భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాటింగ్పై స్పందించాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతాడని చెప్పుకొచ్చాడు. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా అతని బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. గత ఏడాది నుంచి వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ని నేను గమనిస్తున్నాను. అతడు అద్భుతమైన ప్లేయర్. కానీ వైభవ్ ప్రస్తుతం కొంత అదృష్టంపై ఆధారపడుతూ పరుగులు సాధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది తాత్కాలికంగా బాగానే ఉండొచ్చు. అయితే ఈ సీజన్ అతన్ని చాలా విషయాలు నేర్పుతుంది. అన్నిసార్లు అదృష్టం మీద ఆధారపడితే పరుగులు రావు అని ఉతప్ప ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్లోనే ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్గా కొట్టి సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఆ తర్వాత 2 మ్యాచ్లకే గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లో శతకం బాది ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ 2025లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 252 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. అయితే అతడు రోహిత్ కంటే చాలా డేంజర్గా ఆడతాడని అన్నాడు. రాబోయే రోజుల్లో అతడు ఖచ్చితంగా టీమిండియాకు ఆడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే అనంతరం అతని బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్. వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అని అన్నాడు. అతడు కనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు.